అయినా ఉంది. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మీ కొరకును లవోదికయ వారి కొరకును శరీర రీతిగా, చూడండి, నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలిసి కొనగోరుచున్నానో. చాలు. దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా నీ ముఖం ఎవడికి తెలియదు. వారి ముఖాలు మనకు తెలియదు. క్రీస్తు యేసు రక్త సంబంధాన్ని బట్టి మనం ఏం చేయాలి? వారి కొరకు ఉపవాసముండి, ప్రభువా వారి కట్లు విప్పునైనా, వారి యొక్క బంధకాలు తెంచయ్యా, బాధింపబడుతున్నారు విడిపించయ్యా అని ఉపవాస ప్రార్థనలో మనం వారందరి కొరకు మనం ప్రార్థన చేయగలగాలి. నాకేం ప్రయోజనం? ఉపవాస ప్రార్థన చేస్తే నీకేం ప్రయోజనం అంటే, నువ్వు ప్రార్థన చేస్తే దేవునికి మహిమ కలుగునట్లు అక్కడ వ్యక్తులు ఏం చేయబడతారు? విడిపింపబడతారు. మనం ఇంతవాటికి ఏమి నేర్చుకున్నాం? ఉపవాసం అంటే మన కొరకే, పొద్దుగూకులు మన కోసమే, పొద్దుగూకులు మన కోసమే. యేసు ప్రభు స్వభావం అది కాదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, యెహోవా అందరికీ ఉపకారం. మనం కూడా చూడండి, ప్రార్థన ఎప్పుడు చేసుకున్నా మన సంఘం కోసమే, సంఘంలో ఉన్న అవసరతల కోసమే. కాబట్టి మనలాంటి సంఘాలు ఇంకా ఉజ్జీవింపబడాలి, ఇంకా సంఘాల్లో ఇంకా మరింత ప్రక్షాళన జరగాలి, సేవకుల్లో మరింత పరివర్తన రావాలి అని అన్ని సంఘాల కొరకు కూడా మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలగాలి. అటు ఉపవాస ప్రార్థనలో ఇలాంటి బంధకాలలో ఉన్నవారి విడుదల కొరకు, అంటే ఎవరో కొరకు నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. అర్థమవుతుందా? సర్వ మానవాళి కొరకు ఆయన చేసినటువంటి ప్రాణత్యాగం ఏమైంది? అందరికీ రక్షణ తెచ్చిపెట్టలేదా? నువ్వు వారి కోసం చేసే ఉపవాస ప్రార్థన ఎక్కడో దేశంలో అణచబడుతున్నటువంటి ప్రజలు విడిపింపబడతారు, ఆదరింపబడతారు. నేను చేస్తే అక్కడెక్కడ జరిగిద్దే అంతే. ప్రార్థన ఎక్కడ చేస్తే ప్రతిఫలం అక్కడ చూస్తారు. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది అంటాం, కానీ మనం ప్రార్థన చెయ్యం. అదే వచ్చింది తిప్పలు. ఉపవాస ప్రార్థన యొక్క ప్రతిఫలాలు ఇవన్నీ.